కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. నీటిపారుదల ఆయకట్టు నిల్వలు, కాలువల పరిస్థితి సమీక్షించారు. తీర ప్రాంత గ్రామాలైన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో సాగునీటి విడుదల, రైతుల సమస్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, పెడన శాసనసభ్యులు కాయటి కృష్ణప్రసాద్, పామారు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. పట్టిసీమ పంపులు వదలడం వల్ల పాము గారు మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడం వల్ల కూడా మనకు వాటర్ తాగడానికి వచ్చింది. ఇప్పుడు పులిచింతలో కూడా కొంత వాటర్, రెయిన్ వాటర్ వల్ల కానీ అంతనే ఒక 1 TMC వచ్చిందంటారు. పైన సాగర్ కూడా నిండింది. ఆల్రెడీ శ్రీశైలం కూడా కెపాసిటీ దగ్గర 230 ఉంటే దానికి దగ్గర 200 TMCకి దగ్గర వచ్చేసింది. ఇంకా 2-3 రోజుల్లో 100% అది శ్రీశైలం నిండుతుంది. సాగర్ కూడా నిండిన తర్వాత ఇప్పుడు మా నాన్న చెప్పిన అన్ని కూడా తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ అంతా రేపు క్యాబినెట్ కూడా 2వ తారీఖు జరిగే క్యాబినెట్లో డిస్కషన్ చేసి మన డెల్టా, కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి నీటి వసతులు అన్ని కూడా కల్పిస్తామని తెలియజేసి ఇప్పుడు దీని మీద డాక్టర్ గారిని మరి పూర్తి స్థాయిలో కార్యక్రమం తీసుకోవాలి. కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఇక్కడ కావాల్సినటువంటి కృష్ణా బేసిన్కు విజయవాడలో ఏర్పాటు. ఎందుకంటే కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఎవరైనా పీక మీద తలకాయ అన్నాడు ఎవరైనా ఆలోచించేది రివర్ ప్రాంతంలో పెడతాడు. కానీ గత ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతాను. ఇవాళ కేఆర్ఎంబి అనేది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండాలా, లేకపోతే అక్కడ సముద్రం ఉన్నటువంటి విశాఖపట్నంలో కావాలా కూడా ఆలోచించగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమావేశం ద్వారా కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తీర్మానం చేసుకోవడం జరుగుతోంది. అలాగే కృష్ణా డెల్టాలో లస్కర్ని అవుట్సోర్సింగ్ కింద ఏర్పాటు చేసుకునే దానికోసం కూడా పర్మిషన్ కోసం ఈ తీర్మానంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో మరి పోలవరం కుడి కాలువ 137.29 కిలోమీటర్ నుండి ఏలూరు కాలువ అనుసంధానానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ ద్వారా గన్నవరం శాసనసభ్యులు మరి వెంకట్రావు గారు అడిగిన 32.10 కోట్లకు వెంటనే కొత్త గ్రాంట్ ఏమైనా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా తీర్మానం చేయడం జరిగింది. మరి ఇట్టి పరిస్థితుల్లో కృష్ణా డెల్టాని చివరి ఎకరాకు కూడా నీరు అందే విధంగా చేయాలి. ఎందుకంటే మొత్తం టైలెండ్ మంది పెడన కానీ, కైకలూరు కానీ, మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కానీ ఇవన్నీ కూడా టైలెండ్లో ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా పంటలు దెబ్బతింటాయి. ఉప్పు నీరు మరి పొలాలకు ఎక్కేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే మరి అక్కడ బండ్స్ కూడా మరి స్ట్రెంథన్ చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు రాబోయే కాలంలో నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను.